అందరికీ నమస్కారం. శ్రీ మాత్ర నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. వృషభ రాశి జూన్ 13వ తేదీన శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎప్పుడో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మనస్తత్వం విషయానికి వస్తే వృషభ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వారండి. అలాగే మంచి మనసుతో ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడేటువంటి స్వభావం కలిగిన వారని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఇంకా తెలియనటువంటి కొంతమంది వ్యక్తులకు తెలియనటువంటి కొన్ని క్వాలిటీస్ ఏంటంటే ఈ ఖండితమైనటువంటి ప్రేమ ఉంటుంది, కానీ బయటకు వ్యక్తపరచరు. అలాగే ఇంకా జాలి, అలాగే క్షమా గుణం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా కానీ ఎంత పెద్ద తప్పు చేస్తే తప్ప ఎక్కువగా కోపగించుకోరండి. ఒకవేళ కనుక వీరికి కోపం వచ్చిందంటే కనుక ఆ కోపాన్ని ఆపడం భగవంతుడి తరం కూడా కాదేమో అన్నట్టుగా వీరి స్వరూపాన్ని చూపిస్తారనమాట. అంతేకాకుండా ఆటోమేటిక్గా అప్పటికప్పుడే మళ్ళీ వెంటనే ఆ కోపం అనేది వీరి నుండి తొలగిపోతుంది. అలాగే చాలా ఆత్మవిశ్వాసంతో అంకిత భావంతో పనిచేస్తుంటారు. కష్టపడి పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారంటే కొంతమంది ఏంటంటే ఈజీగా వచ్చినటువంటి డబ్బులతో చాలా ఆనందంగా బ్రతికేయాలని చెప్పి అనుకుంటారు, కానీ వీరు మాత్రం ఏంటంటే నీతి నిజాయితీతో కష్టపడి వచ్చిన దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అంతేకాకుండా కష్టపడి వచ్చినటువంటి 10 రూపాయలైనా కానీ ఎంతో ఇష్టంగా ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటారు వీరు అని చెప్పి అంటారు కదా. అలా వీరేంటంటే వీరు కష్టపడి పనిచేసిన తర్వాత వచ్చినటువంటి లాభం చూసి ఆ వచ్చిన దాంతోనే తృప్తి పడేటువంటి అల్ప సంతోషాలని కూడా చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి ఆత్మవిశ్వాసాన్ని ఉంటారండి. లక్ష్యాలను సాధించడానికి విపరీతమైనటువంటి కష్టాన్ని కూడా చేస్తారు. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే వీరు నిజాయితీ వలన కొన్ని అంటే లేనిపోని కొంతమంది వ్యక్తుల ద్వారా విమర్శలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి నీతి నిజాయితీ మాత్రం ఎక్కడ కూడా జారవిడ్చుకోకుండా ఎప్పుడు కూడా నిజాయితీతో పనిచేయడానికి ఇష్టపడుతుంటారు. ఇక చాలా సహనం కలిగి ఉంటారు. అలాగే కష్టకాలంలో అండగా స్నేహితులు కానీ లేదంటే బంధువర్గంలో ఎవరైనా ముఖ్యమైనటువంటి శ్రేయభిలాషులు స్నేహితులు ఇలా ఎవరికైనా కానీ కష్టకాలంలో మాత్రం ఎవరి నుండి కూడా పారిపోరు. వారికి సహాయంగా ఏదో ఒక విధంగా మాట సహాయం కానీ లేదంటే చేతనైతే డబ్బు సహాయం కానీ ఇలా చేస్తారు. అంతేకాకుండా ఇవి రెండు లేని పక్షాన కనీసం వారి పక్క నిలిచి ధైర్యంగా ఉండి వారికి ఏదో ఒక విధంగా మంచి మాటలు చెప్తారు. అలాగే ప్రతిష్టాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు. తమను తాము నిరూపించుకోవడానికి ఎల్లవేళలా కూడా ప్రయత్నం చేస్తుంటారు. అలాగే సమాజంలో వీరికి ఉన్నతమైనటువంటి స్థానం గౌరవం ఎప్పుడు కూడా ఉంటాయండి. కొత్త ఆలోచనలు స్వీకరించడానికి ఎక్కువ ఇష్టపడతారు. అలాగే సమస్యలకు సాధారణ పరిష్కారాలు కాకుండా ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిష్కారాన్ని ఎందుకై చాలా ఎక్కువగా కష్టపడతారు. ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. అలాగే ఈ రాశి వారికి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు మిథునం అలాగే ధనస్సు రాశి వారితో చాలా మంచి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కలిగి ఉంటారు. శని గ్రహం ప్రభావంతో ఈ రాశి వారు చాలా విషయాల్లో మంచి ఆత్మవిశ్వాసాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవాలి. ఇక ఈ సంవత్సరంలో వీరికి ఉద్యోగ జీవితం చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. రేపటి రోజున చాలా అంటే చాలా మంచి అవకాశాలు అయితే రేపటి తలుపు తట్టబోతున్నాయని చెప్పాలి. అలాగే వీరికి ఏంటంటే రేపటి రోజున శ్వాసకోశ సమస్యలు, కొన్ని చిన్నపాటి ఇన్ఫెక్షన్స్, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం అయితే తప్పకుండా మీరైతే జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఎలాగో అంటే వర్షాకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మూతలైనటువంటి ఆహార పదార్థాలను తినకండి. అలాగే అది మిమ్మల్ని అనారోగ్య పాలు చేస్తుంది కాబట్టి విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా మీరు చాలా దృఢంగా ఉంటారండి. అలాగే గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధన లాభంలో అద్భుతమైనటువంటి ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. ఇంట్లో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తుంది. అలాగే మీ యొక్క ప్లాన్ అంతా కూడా ఏదైతే మీరు ప్లాన్ వేసుకొని ఉంటారు కదా అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు. అలాగే స్నేహితుల యొక్క సహకారం రేపటి రోజున మీరు కొంతమంది స్నేహితుల ద్వారా మీరు కోరుకుంటే అంటే ఆ యొక్క సహాయం అనేది మీకు తప్పకుండా తీరుతుంది. అలాగే మీ యొక్క ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా ఉద్యోగుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది. అలాగే మీకు దగ్గర అయిన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు. అలాగే కానీ సమయం విలువైంది కాబట్టి మీరు వారి కోరికలు తీర్చలేరు. అలాగే వారితో మీకు కొంచెం
టైం అనేది స్పెండ్ చేయడానికి కొంచెం అంటే మీకు ఉన్నటువంటి సమయం లేక వారిని కొంచెం వెనుకబాటు పెడతారనమాట. అలాగే మిమ్మల్ని అలాగే చాలా అంటే చాలా విచారపరిచినప్పటికీ కూడా అలాగే వారు ముఖ్యమైనటువంటి వ్యక్తులే. కానీ మీరేంటంటే మీకున్నటువంటి కొంచెం సమయం అలాగే తీరికలేనటువంటి పనులు ఉండడం వల్ల వారి కోసం సమయాన్ని కేటాయించుకోవడం వల్ల వారు మీపై కొంచెం అసంతృప్తి భావాన్ని పెంచుకుంటారు. అలాగే చిన్ననాటి స్నేహితులను కలుస్తారండి. మీ జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి నిర్ణయాలు రేపటి రోజున మీకు చాలా మంచిగా అనుకూలంగా మీకైతే క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీకు ఇంకా చెప్పాలి అంటే రేపటి రోజున విద్యార్థుల పరంగా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడి ఉద్యోగాలు సంపాదించాలి అని చెప్పైతే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి చాలా అనుకూలంగా రేపటి రోజున ఉంటుంది. అలాగే జీవితానికి సంపూర్ణంగా అనుభవించడానికి మీరు రేపటి రోజున చాలా ఆనందంగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. అలాగే మీ ఇంటి గురించి మీకు కొంచెం ఇంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి పేపర్లు అలాగే అలాంటి వాటి గురించి కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, ఇంటి ఫ్లాట్లు కొనడం కానీ ఇంటి స్థలాలు కొనడం చేయడం కానీ వీటి గురించి కొంచెం తెలియనటువంటి వ్యక్తులు కొంచెం సంప్రదించి వాటి గురించి వివరాలన్నిటివి సేకరిస్తారండి. సేకరించడానికి సంబంధించినటువంటి ఇంటి పత్రాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా నమ్మకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అలాగే ప్రేమికుల పరంగా చూసుకుంటే రేపటి రోజున మీ జీవితం అనేది అనుకూలమైన మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. ఇరు కుటుంబాల నుంచి మీకు మంచి రెస్పాన్స్ అనేది రేపటి రోజున మీకు కనిపిస్తుంది. ఇలా ప్రేమికుల పరంగా అయితే రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందండి. జీవితం అనేది అనుకూలమైనటువంటి మలుపు తిరగడం మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే మీరు ఊహించని విధానంగా జరగడం కదా, కాబట్టి ఆశ్చర్యానికి గురి చదువుతారు. అలాగే మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు రేపటి రోజున ఉమ్మడి వ్యాపారాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాటి వ్యవహారాలు కొంచెం దూరంగా ఉండడం మంచిది. భాగస్వాములు మిమ్మల్ని కొంచెం పావుగా వాడుకోవడానికి ప్రయత్నించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు ఆనందంగా ఉంటారు. దీనికి కారణంగా మీకు కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే ఇంట్లో కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేయాలని చెప్పి చూస్తారండి. కాబట్టి అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయండి. డబ్బులు వృధా చేసుకోకండి. అలాగే మీ ఆహారం గురించి తగినట్టు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. ప్రత్యేకించి మీకు మైగ్రేన్ రోగులు మీ భోజనాన్ని అస్సలు మారుకోకండి. అలాగే అనవసరంగా మీరు రేపటి రోజున కొన్ని చిన్న విషయాలు కూడా భావోద్వేగానికి గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీకు దూరమైనటువంటి బంధాలు దగ్గర అవ్వడం కానీ లేదంటే ఎవరైనా మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి స్నేహితులు కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ మీతో మాట్లాడడం కానీ ఇలాంటివి జరగడం వల్ల కొంచెం మీరైతే భావోద్వేగాలకు గురవుతారండి. అలాగే మీరు కొంచెం కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. అలాగే మీరు మీ అభిప్రాయాలను కూడా వ్యక్తపరచడానికి మీ స్నేహితులకు కానీ లేదంటే మీరు దూరం చేసుకున్నటువంటి బంధాలను మళ్ళీ రిసీవ్ చేసుకున్న తర్వాత వారితో ప్రత్యేకించి ఏదైనా మాట్లాడడం కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. అలాగే వారిని కలుసుకొని వారి నుండి తగినటువంటి కొన్ని జీవితం పట్ల తగినటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకుంటారు. అలాగే వారితో కలిసి చక్కగా టైం అనేది కొంచెం సేపు స్పెండ్ చేసినా కూడా చాలా అంటే చాలా మనస్సును ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత అయితే ఆ బంధాన్ని తిరిగి మరలా రిసీవ్ చేసుకున్నటువంటి ఆనందం అయితే మీ ఫేస్లో రేపటి రోజున కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండడానికి చక్కగా మీరు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి చదువుకోవడం, అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం, అమ్మవారికి సంబంధించినటువంటి తీపి నైవేద్యంగా పెట్టడం ఇటువంటివన్నీ కూడా చేసుకొని కనకదార స్తోత్రం తప్పకుండా రేపటి రోజున పారాయణం చేయండి. అలాగే మీ యొక్క ఇష్టదేవత ఆరాధన కూడా ఏదైతే ఇష్టదేవ నామస్మరణ చేయడం అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీ మనసు అనేది రేపటి రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు అనుకున్నటువంటి పనులని కూడా సక్రమంగా నెరవేరడానికి అన్ని అనుకూలంగా రేపటి రోజునైతే సజావుగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ విధంగా ప్రేమికులకు రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇరు వర్గాల మధ్య ఇరు కుటుంబాల మధ్య కూడా చక్కగా మీకైతే మంచి రెస్పాన్స్ అనేది రావడం వల్ల మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు. జీవితం అనేది ఇంత చక్కగా ఇంత ఈజీగా మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి కలలో కూడా అనుకోలేదని చెప్పి చాలా ఆనందిస్తారు. కాబట్టి వృషభ రాశి వారికి ఈరోజైతే అంత బాగుంటుంది. జీవితంలో ఏదైతే కోల్పోకుండా ఉంటారు అంతా కూడా మంచి జరగడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ భోజనాన్ని అసలు మానుకోకండి. అలాగే అనవసరమైన రేపటి రోజున మీరు చిన్న విషయాలు కూడా భావోద్వేగానికి గురి కాకుండా ఉండండి. ఇలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
దృఢమైన బంధం కూడా దగ్గర అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి స్నేహితులు కానీ మీకు తిరిగి మళ్ళీ మీరు